అందరికి నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అలాగే మన విభిన్న ప్రతిభావంతులందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి విడుదల రజని మేడం గారు ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు చాలామంది అభిమానులు మేడం గారి కోసం చాలామంది అంటే ఒక డైనమిక్ లీడర్ గారిని ఈరోజు గెలిపించడానికి మన ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. అలాగే నిన్న జరిగిన సంఘటనలో నైట్ మన ఆఫీస్ అనేది రాళ్లతో దాడి చేయడం జరిగింది టీడీపీ వాళ్ళు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, డైరెక్ట్గా వచ్చి ఢీకోవాలి కానీ వెనకాల నుంచి కాదు. ఈసారి మా రజనమ్మ జోలికి వస్తే కానీ తాట తీస్తా ఒక్కొక్కళ్ళకి. మా రజనమ్మ దగ్గరికి రావడానికి కూడా మీరు అర్హులు కూడా కాదు. ఒకవేళ వస్తే కనుక మా ముందు నుంచి మీరు వెళ్ళాలి, అంతేగాని మేడం గారికి ఢీక్కోవడానికి మీకు అంత స్తోమత కూడా లేదు, మీకు అంత సీన్ కూడా లేదు. నేను చెప్తున్నాను, అది లాస్ట్ అండ్ ఫస్ట్ టైం లాస్ట్ టైం కూడా చెప్తున్నాను. ఈసారి మా జగనన్న జోలికి వచ్చిన మా రజనమ్మ జోలికి వచ్చిన ఒకరు తాట తీస్తాను. మా మేడం, మాకు నచ్చిన మేడం, నేను అభిమానించే మేడం ఒక్కొక్కళ్ళకి తాట తీస్తాను. వచ్చానంటే నాతో రాండి, మీరు మేడం గారి దగ్గర కాదు, నా దగ్గరకు వస్తే ఒకటి తాట తీస్తాను. వెనకాల నుంచి కొట్టడం కాదు, ముందు రారా, నీ దగ్గర ధైర్యం అంటే ముందుకు రా, అంతేగాని నైట్ పూట రావటము ఎవరు లేనప్పుడు రావడం కాదు. ధైర్యం అంటే ముందుకు వచ్చి మాట్లాడు. ధైర్యం ఉండే ముందుకు వచ్చి నేను ఢీక్కొనే స్తోమత లేదు. నువ్వు వచ్చి మా మేడం గారికి వచ్చి ఆఫీస్ని కొల్లగొడతావా? నీకు ఒక చీము రక్తం ఉంటే కనుక నాతో మా అభిమానులతో ఢీకొండ్రా ఫస్ట్ మీరు. ఇదే నేను ఛాలెంజ్ చెప్తున్నాను. నేను ఛాలెంజ్గానే ఉంటాను. ఇదే నా మాస్ వార్నింగ్.